40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, అదే మన సీఎం గారు ఏమంటున్నారు అని అంటే, పథకాలకి డబ్బులు లేవు, నేను ఇవ్వలేను, చేత కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి సంఘటన మీడియా ముందే ఆయన నోటి ద్వారానే రావడం జరిగింది. ఎంచక్క ఎలక్షన్స్ కి ముందు ఎన్నో కళ్ళబుల్లి అబద్దాలు చెప్పి సూపర్ 6 ఇస్తామని చెప్పేసి, ఆడవాళ్ళకి అండగా ఉంటాము అని చెప్పేసి, విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పేసినటువంటి వీళ్ళు ముసలి వాళ్ళు బటన్ నొక్కడమే కదా, నొక్కలేకపోతున్నారా అన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బటన్ నొక్కలేకపోతున్నారా? ఆడవాళ్ళకి గాని, అమ్మఒడి గాని, ఫీ రీంబర్స్మెంట్ గాని, ప్రతి ఒక్క చోట రైతులకి కష్టాల్లో ఏ రోజు అండగా లేకుండా ఈ 8 నెలల పరిపాలన ఏమీ చేయకుండానే 1,20,000 కోట్లు అప్పు చేసినటువంటి మీరు ఇవాళ సెంట్రల్ నుంచి డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు మేము ఇవ్వలేకపోతున్నాము అని అంటున్నారు. ఇవ్వలేకపోవడం కాదు, మీకు ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే బీదలకి లేదంటే యువతకి చేయడం మీకు అసలు ఎప్పుడు ఇష్టం లేదు, ఇష్టం రాదు కూడా. నిజంగా కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా ఒక్కసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అయ్యో బాబోయ్ నాకు తెలీదు, నేను చేతులు ఎత్తేస్తాను అని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. అనకుండానే మీరన్నట్టుగానే బీహార్ చేయకుండా రాష్ట్రాన్ని సుపరిపాలనలో ఉంచినటువంటి పరిపాలన ఎక్కడ? వచ్చిన 8 నెలలకే ఇంత ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి చేతులెత్తేసినటువంటి తీరెక్కడ అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.